బ్రదర్. అలాగే సిపిఎఫ్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు దాడి నాగేశ్వరరావు గారు వారు రాజమండ్రి నుండి వచ్చారు. వారు మాట్లాడాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సిపిఎఫ్ అనేది ప్రవీణ్ మరణములో నుంచి పుట్టుకొచ్చింది. హల్లెలూయా. ప్రవీణ్ మరణములో నుంచి పుట్టుకొచ్చిన ఒక జీవపు ఓట సిపిఎఫ్. హల్లెలూయా. ప్రవీణ్ చనిపోయాడని ఫస్ట్ రామ్మోహన్ కాల్ వచ్చింది. లాస్ట్ కాల్ రామ్మోహన్దే. రామ్మోహన్ వచ్చిన వెంటనే సెకండ్ కాల్ కాన్ఫరెన్స్లో నాకు వచ్చింది. ఏమనంటే, నా కాళ్ళు చేతులు ఆడతలేదన్నా, మన ప్రవీణ్కి యాక్సిడెంట్ అయిందన్నారు, ఇలాగా మన కొంతమూరులో ఉన్నారంటున్నారు, సీరియస్ అంటున్నారని చెప్తే నువ్వేం కంగారు పడుగుతాము, నువ్వు వెళ్ళని చెప్పి నేను వితిన్ హాఫ్ అన్ అవర్లో అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడున్న రామ్మోహన్ ఫోన్ ఎత్తట్లేదు. ఏమైందో తెలియదు. అలా జరిగి ఉండదులే, ఏదో ఎవరినో చూసి ఇలా అనుకుంటున్నారేమో, ఒకవేళ జరిగిన ఏదో చిన్న యాక్సిడెంట్ అయి ఉంటుందేమో అని అనుకునేసరికి హాఫ్ అన్ అవర్కే బాడీ రాజమండ్రి జనరల్ హాస్పిటల్కి వచ్చింది. నేను వెళ్ళి చూసేసరికి నా దగ్గర ప్రకాష్ ఇంకొక లాయర్ ఉండి చూసి ఆయన కాదేమో అన్న, సరిగ్గా చూడన్నా అంటున్నారు. 1-2 సార్లు చూశాను. ప్రవీణ్ ముఖమే అది. ప్రవీణ్ని నెలుక్కుంటూ నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ 9 సంవత్సరాల క్రితం వెళ్ళాం. ఎందుకనంటే ఒక జీవం గల వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ధైర్యంగా. అంటే నేను అన్యుల నుంచి రక్షించబడ్డాను 2009లో.